హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి టాపిక్గా మనం డిస్కస్ చేసుకుందాం కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి అయినటువంటి సీమా పునియా గారి గురించి తెలుసుకుందాము. ఈ సీమా పునియా గారు ఎందుకు మనకి వార్తల్లో నిలవడం జరిగింది అనేసి చూసుకుంటే కనుక నాడా అనేది ఈవిడ పైన 16 నెలల పాటు నిషేధం అనేది విధించిందనమాట. ఎందుకు నిషేధం అనేది విధించవలసి వచ్చిందంటే కనుక మనకి ఈవిడ డ్రగ్స్ అనేది తీసుకున్నారు అన్న కారణంతో నాడా అనేది నిషేధం అనేది విధించింది. మరి దీనికి సంబంధించి ఒకసారి చూడండి. సీమా పునియా గారు వచ్చేసి మనకి అథ్లెట్ క్రీడలలో భాగమైనటువంటి డిస్కస్ థ్రోయర్ గారు అనమాట. డిస్కస్ థ్రోయర్ ప్లేయర్ ఈవిడ. ఇక్కడ ఎందుకు నిషేధం విధించవలసి వచ్చిందంటే ఈ డోపింగ్ పరీక్షలో ఏవైతే డోపింగ్ పరీక్ష అనేది నిర్వహిస్తుందో అంటే మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అందులో వచ్చేసి వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా అంటే స్పోర్ట్స్ అనేవి ఇంకొంచెం యాక్టివ్గా ఆడడం కోసము ఏవైనా ఇంజెక్ట్ చేసుకున్నారా ఇలాంటివన్నీ చెక్ చేస్తారనమాట. దానికి సంబంధించి ఈ డోపింగ్ పరీక్షలో మనకి ఈవిడ విఫలం అవ్వడం జరిగిందనమాట. దాంతో మనకి ఈవిడ పైన నిషేధం అనేది విధించింది నాడా. నాడా అంటే ఏంటి అనేసి చూసుకుంటే కనుక జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేసి అనమాట. డిస్కస్ థ్రోయర్ అనేటువంటి సీమా పునియా గారి పైన డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో ఈవిడ పైన మనకి ఈ నాడా అనేటువంటిది 16 నెలల పాటు నిషేధం అనేది విధించింది. మనకి సీమా పునియా గారు వచ్చేసి 2014లో ఇంచియాన్ ఆసియా క్రీడల్లో వచ్చేసి గోల్డ్ మెడల్ నెగ్గారు. అదేవిధంగా చూసుకుంటే 2018 జకర్తా ఆసియా గేమ్స్లో వచ్చేసి మనకి కాంస్య పథకం అనేది నెగ్గడం జరిగిందనమాట. తర్వాత 2022లో హాంగ్జూ ఆసియా క్రీడలలో కాంస్య పథకం అనేది నెగ్గారు. ఈ విధంగా కామన్వెల్త్ క్రీడలలో వచ్చేసి మొత్తము కూడా 3 సిల్వర్ మెడల్స్ అలాగే 1 బ్రాంజ్ మెడల్ అనేది నెగ్గారనమాట. ఇది మనకి సీమా పునియా గారి గురించి సంబంధించి. మనకి ముఖ్యంగా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే సీమా పునియా గారి పైన ఎన్ని నెలల పాటు డోపింగ్ ఈ నాడా అనేటువంటిది నిషేధం విధించింది అనేసి అడగచ్చు. లేదంటే కనుక సీమా పునియా గారు వచ్చేసి ఏ గేమ్స్లో ఫేమస్ అనేసి కూడా అడగచ్చు అనమాట. ఇదండి దీనికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ నాడాని గురించి మనం చూసినట్లయితే కనుక ఈ నాడా అన్నటువంటిది మనకి 2005లో ఏర్పడింది అనమాట. నాడా అనేది మనకి అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఏ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తుందనే చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద ఇది పనిచేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ నాడా అన్నటువంటిది ఎందుకోసము అనేసి చూడండి. ద నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా ఈజ్ ద నేషనల్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్, కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ డోపింగ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్. ఈ డోపింగ్ అనేది అరికట్టాలి, నాణ్యమైన క్రీడలు అనేది అందించాలి. ఈ క్రీడలలో మనకి ఎలాంటి ఇంటిగ్రిటీ అంటే నీతి ఉన్నటువంటి ఈ క్రీడలు అనేది నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ నాడా అనేది పనిచేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇన్ స్పోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ ఇట్స్ ప్రైమరీ గోల్ ఈజ్ టు ఎన్షూర్ ఏ డోప్ ఫ్రీ స్పోర్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ అప్హోల్డ్ ద వాల్యూస్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ స్పోర్ట్స్. ఇదండి నాడాకు సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.